హాయ్ హలో నమస్తే అండి. ఎగ్ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూదురు కానీ. ఎగ్ కర్రీ కూడా కొత్తేనా అనుకోబాకండి. నా స్టైల్లో చెప్తున్నాను. ఒక బాండ్లో ఆయిల్ వేసి అందులో పసుపు వేసి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్లో వేయించాలండి. అవి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో జీడిపప్పు కొంచెం వేయించుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఆయిల్లోనే తాలింపులు వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అవన్నీ వేసి కొంచెం బిర్యానీ ఆకు వేసి వేయించుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగటానికని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా టమాటోస్ మిక్సీలో వేసానండి. చిన్న ముక్క అల్లం వెల్లుల్లి వేసి టమాటాలు వేసాను. అది కూడా వేసి బాండ్లో వేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం కారం అండి, మీకు తగినంత కారం వేసుకోవాలి. కొంచెం ఆ పచ్చివాసన పోయాక అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా నేనైతే ఆ మిక్సీలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. మనం కొద్దిగా వేసుకున్నాం కదా ఉప్పు, ఇంకొంచెం వేసుకోవాలి సరిపడినంత. కాస్త ఉడికాక కర్రీ అందులో ఎగ్స్ వేయించుకున్న జీడిపప్పు రెండు వేసి కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది. నాకు కొత్తిమీర ఇంట్లో లేకపోయేసరికి నేనేం చేశానంటే ఇంకా ఒట్టి టమాటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటానండి. ఈసారి వేయకుండా తాలింపులోనే వేసాను. చివర్లో కొత్తిమీర వేస్తారు, కాకపోతే నేను కొత్తిమీర లేదని కరివేపాకు వేసాను.